ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. చేయడం చాలా ఈజీ. ఎలా చేసేలా చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పులిహోరకి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకున్నాను. వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసి వాటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, పోపులన్నీ కూడా ఒక 50% ఫ్రై అయినాయి. ఇప్పుడు అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి. నిమ్మకాయ పులిహోర మీకు కావాలితే కనుక నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు అందులోని ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసి అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుని మనం పోపుని కమ్మటి వాసన వచ్చేసి బాగా వేగేదాకా ఫ్రై చేసుకుందాం. పోపులన్నీ వేగిపోతున్నాయి అన్న టైంలో ఒక 1/2 స్పూను ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అందులోని 1 టేబుల్ స్పూను జీడిపప్పు కూడా వేసేసి వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. పోపులన్నీ వేగిపోతున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ముందుగానే ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. దానిపైన శుభ్రంగా తొక్క తీసేసుకుని కడిగేసి శుభ్రంగా తురుముకున్నానండి. తురుముకుంటే బాగుంటుంది. మీకు అంత టైం లేకపోతే కనుక మిక్సీ పట్టేయండి. చూడండి, మనకి తురుముకున్న తర్వాత చూస్తే 1 కప్ అయిందండి. దాన్ని పోపులో వేసేసి 1 నిమిషం అలా మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడగా ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసేసుకుందాము. వేసేసుకుని 1 నిమిషం అలా కలుపుకుంటూ ఉందాం. యమ్మీ యమ్మీగా ఉంటుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది. చింతపండుతో పులిహోరని, నిమ్మకాయతో పులిహోరని ఎలా చేయాలో అన్నది పూర్తి వివరంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు పులిహోర తినాలనుకున్నప్పుడు ఇలా మామిడికాయ పులిహోర అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాం. అందులోని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 3కి సరిపోతుందండి. మీరు తీసుకున్న మామిడికాయ పుల్లగా ఉంటే కనుక చూసుకుని వేసుకోండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి కరెక్ట్గా సరిపోయింది, పుల్లగా ఉంది. ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక కొద్దిగా పోపునైతే వేసుకోండి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మామిడికాయ పోపునండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి, అంతే తప్ప ఒకసారి వేసుకోకండి. పులుపు ఎక్కువైపోతే బాగోదు. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోని 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.